My friends, parents, and all the students, ఈరోజు మీకు లక్ష్యాన్ని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి, లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలన్న దాని మీద ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ముందుకు వచ్చారు గంగాధర్ మాస్టారు. ఈ రోజుల్లో జనరల్గా ఏంటంటే ఒక లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత విద్యార్థులు కానీ లేదా పెద్దవాళ్ళని ఎవరైనా సరే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ఒక 10 రోజులు మాత్రం చాలా బాగా పరిగెడతారు. ముఖ్యంగా గమ్యం అనేది లేకుండా 10 రోజులు పరిగెట్టి ఆ తర్వాత తుస్తుమని ఆగిపోతారనమాట. దట్ ఈస్ నాట్. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎందుకు అలా చేస్తున్నారు, దానికి కారణాలు ఏంటి? వాళ్ళు చేయలేక కాదు, చేయగలరు. బట్ ద రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం లేకపోవటం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవటం, అలాగే వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలియకపోవటం. ఈ రెండు కానీ వాళ్ళకి తెలిసినట్లయితే, అలాగే 24 అవర్స్ వాళ్ళ యొక్క లక్ష్యం మీద గురిపెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ 3 పాటిస్తే వాళ్ళు లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకుంటారు. దానికి ఒక మంచి కథ కూడా చెప్తాను మీకు. వన్స్ అపాన్ ఎ టైం ఇక్కడ అమెరికాలో మహమ్మద్ అలీ అని చెప్పేసి కుర్రాడు 10 years ఏజ్లో తన సైకిల్ పోగొట్టుకుని పాపం రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు బోర్ని, పాపం ఏం చేయలేక. అంటే అది ఎవరితో చెప్పాలో కూడా తెలియక ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్న భయం అనమాట, మనసులో భయం. ఎవరితో చెప్తే ఏంటవుతుందో, ఎవరితో చెప్పాలి, ఇలా బాధపడుతూ మదనపడుతూ అలా కూర్చుంటే ఒక పోలీస్ ఒక మంచి వ్యక్తి అక్కడికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్తాడు, నా సైకిల్ పోయింది సార్, నేను ఎవరితో చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి. అంటే సో ఎందుకు భయపడతావు నువ్వు, నీ సైకిల్ పోతే చెప్పడానికి? ఇప్పుడు పిల్లలైతే ఫాస్ట్గా చెప్తారండి. ఇప్పుడు జనరేషన్కి మాత్రం చాలా ఫాస్ట్నెస్ వచ్చేసింది అలాంటి విషయాలు చెప్పడం విషయాలు. సో బట్ అప్పుడు పిల్లలు కొంచెం సెన్సిటివ్గా భయపడుతూ ఉండేవారు అనమాట. అయితే అప్పుడు ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి అతను ఏం చేశారంటే ఒక బాక్సింగ్ కోచ్ సెంటర్లో జాయిన్ చేశారనమాట. పాప అతనికి ఎవరు లేరు. జాయిన్ చేస్తే అప్పుడు నువ్వు ఉన్నట్లయితే నీకు మంచి ధైర్యం ఇవన్నీ కూడా వస్తాయి, ఒక మంచి ఛాంపియన్గా ఎదగొచ్చు, ఖచ్చితంగా ఇక్కడ మంచి కోరికతో తృష్ణతో లక్ష్యంతో ఉండి నేర్చుకొని వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి నువ్వు అని చెప్పేసి ఆయన దీవిస్తారనమాట. పెద్ద ఆయన నిజంగా గ్రేట్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. సో ఇప్పుడు దీవించిన తర్వాత అక్కడ పెట్టేసి ఆయన వెళ్ళిపోతారు. అయితే ఆయన 22 years వచ్చేసరికి మై ఫ్రెండ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ అదర్స్, మిరాకిల్ ఏంటంటే మహమ్మద్ అలీ 22 years వచ్చేసరికి సన్నీ లిస్టన్ అనేటటువంటి వరల్డ్ ఛాంపియన్ని 2 సార్లు నాకౌట్ చేసి నెంబర్ 1గా నిలిచారనమాట. అయితే ఇంత శక్తి అతనికి ఎట్లా వచ్చింది ఈ 12 సంవత్సరాల్లోనే? జస్ట్ అతనికి 22 సంవత్సరాలు వచ్చేసరికి నిజంగాను సన్నీ లిస్టన్ అంటే మీరు వినే ఉంటారు, యూట్యూబ్లో చూడండి, సన్నీ లిస్టన్ వర్సెస్ మహమ్మద్ అలీ. సో వాళ్ళు ఎట్లాగా మహమ్మద్ అలీ సన్నీ లిస్టన్ ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ రౌండ్లోనే నాకౌట్ చేశారు, ఫస్ట్ రౌండ్లోనే. సో మొదట మ్యాచ్లో ఏంటంటే 8th రౌండ్లో నేను సన్నీ లిస్టన్ ఖచ్చితంగా నేను నాకౌట్ చేస్తానని చెప్పేసి అంటే ప్రజలందరూ కూడా నవ్వుతారు. ఏందయ్యా నువ్వు అట్లా చెప్తున్నావు, సన్నీ లిస్టన్ అంటే ఏంటనుకుంటే ఎంతవరకు అతను అందరిని నాకౌట్ చేసుకుని వచ్చారు, అలాంటి వ్యక్తిని నువ్వు నాకౌట్ చేస్తావా అని చెప్పేసి అంటే, సరే మీరు అలా అంటున్నారు కదా, చూడండి అక్కడ క్రీజ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అని చెప్పేసి అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగాడు అంటే దీని కారణాలు తన కోచ్ అనమాట. తన కోచ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను సన్నీ లిస్టన్ ఓడించాలి, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి, ఏం చేయాలంటే అప్పుడు అతను ఫస్ట్ చెప్తారు కోచ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దీన్ని తీసుకెళ్ళి నువ్వు మీ ఇంట్లో 10 చోట్ల రాసి రోజు ఆ 10 చోట్ల కూడా చూస్తూ ఉండు ప్రాక్టీస్ చేయి. అప్పుడు ఖచ్చితంగా నీ పని నీకు నమ్మకం పెరుగుతుంది, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ విధంగా కోచ్ చెప్పినట్లు అతని ఇంటికి వెళ్ళి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి చార్ట్స్ మీద రాసేసి మొత్తం తన ఇంట్లో 4 మూలలో కూడా అంటించి రోజు ఉదయాన్నే లేచి అవి చదువుతూ ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టారు. సో 6 నెలలు వచ్చేసరికి తన మీద తనకి పూర్తి నమ్మకం వచ్చింది అనమాట, నేను ఎలా అయినా సరే గెలవగలనని చెప్పేసి. అంటే అది బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ చదవటమే కాదు, ఉత్తిగా కూర్చొని చదువుతూ తన యొక్క సాధన అనేది చాలా కఠోర దీక్షతో చేశాడనమాట. చేయటం 24 hours తన యొక్క గురి అంతా కూడా లక్ష్యం మీదే. సో ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే తన యొక్క శక్తిని కూడాను ప్రూవ్ చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేశాడు, తన యొక్క స్ట్రెంగ్త్ని. ఈ 3 కూడా చాలా అవసరం, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ 24 hours.
ఈ విధంగా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా లక్ష్యాన్ని ఈ మహమ్మద్ అలీ చేరినట్టు మనం కూడా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, ఖచ్చితంగా చేరుకుంటారు. ఇదే మంత్రాలు తంత్రాలు కాదు. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతి విషయంలో కూడా మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. అక్కడ ఉండే ప్రజానీకం అంతా కూడా అక్కడ గ్రౌండ్లో ఉన్న మొత్తం అందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇతనేం గెలుస్తారు అని చెప్పి చాలా హేళనగా చులకనగా మాట్లాడారనమాట. కానీ వాళ్ళందరి నమ్మకాలని కూడా తారుమారు చేస్తూ సన్నీ లిస్టన్ని ఫస్ట్ మ్యాచ్లో 8th రౌండ్లో నాకౌట్ చేశాడు. సెకండ్ మ్యాచ్లో అప్పుడు ఫస్ట్ రౌండ్లో అలా చేస్తే ఏంటన్నారంటే ప్రజలందరూ కూడా ఏదో అదృష్టం వరించేసిందిరా వీడిని, ఏదో లక్కీరా, మహమ్మద్ అలీకి ఏదో అదృష్టం పట్టించిందిరా ఇలా అన్నారట. సో చూడండి, కష్టపడి గెలిస్తే అతను ఎంత కష్టపడి దాని వెనక అతను ఎంత శ్రమ ఉన్నది గుర్తించకుండా ఈ విధంగా హేళన చేశారు. సరే మీరు అలా అంటున్నారు కదా, అయితే రెండోసారి మరలా నేను అతనితో పోటీకి దిగుతాను, ఓకేనా, నా అదృష్టం అంటున్నారు. ఇది నా అదృష్టం కాదు, నా పైన నాకున్న నమ్మకము, కాబట్టి రెండోసారి తలపడతాను రమ్మని చెప్పండి అని చెప్పేసి ఈసారి ఫస్ట్ రౌండ్లోనే అతన్ని నాకౌట్ చేయకపోతే చూదురుగాని చెప్పేసి చెప్పాడు. అందరు నవ్వుకున్నారట. ఇంకేముంది, క్రిజ్లోకి దిగిన తర్వాత ఫస్ట్ రౌండ్లోనే అతను మహమ్మద్ అలీ సన్నీ లిస్టన్ని నాకౌట్ చేసి పారేశారనమాట. నాకౌట్ ఏంటంటే కింద పడిపోయిన తర్వాత 1 2 3 4 5 6 అన్నాయి లేకపోతే 9 10 చెప్పిన తర్వాత వాడు లేకపోతే వాడు నాకౌట్. సో ఆ విధంగా అతను సన్నీ లిస్టన్ని మహమ్మద్ అలీ 2 సార్లు కూడా ఓడించి వరల్డ్ ఛాంపియన్గా నిలబడి నిజంగా గొప్ప సాధకుడిగా, గొప్ప లక్ష్య సాధకుడిగా ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్, మొత్తం యువత అందరికీ కూడా గొప్ప ఇన్స్పిరేషన్ వ్యక్తి చూపించేటటువంటి ఇన్స్పైర్ చేశాడు. నిజంగా ఇన్స్పిరేషన్ మొత్తం అందరినీ కూడాను. సో అతని దారిలో ఇప్పుడు ఎంతోమంది లక్ష్య సాధకులుగా మారుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ గంగాధర్ మాస్టారు చెప్తున్నారు. మీరు కూడా అదే విధంగాను ఒక పరీక్షకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే